హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డైరీ ఫామ్ వీడియో. నంద్యాల జిల్లా గోపవరం దగ్గర డైరీ ఫామ్ ఉంది. సో ఆ డైరీ ఫామ్ అయితే మనం విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి 200 ముర్రా జాతి గేదెలు అండ్ 50 ఆవులు ఉన్నాయి. సో సహివాల్ ఆవులు, ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయి. సో చూద్దాము, అన్ని వివరాలు మనం తెలుసుకుందాము. సో డైరీ ఫామ్లో సో ముందుగా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఒక లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ కావడం జరుగుతుంది. సో ఈ వీడియో వచ్చేసి లెంత్ ఎక్కువ ఉంటుంది. సో డైరీ ఫామ్ మొత్తం విశేషాలు మనం తెలుసుకోవాలంటే సో కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి లెంత్ ఎక్కువ ఉంది వీడియో. సో వీళ్ళు వచ్చేసి డైరీ ఫామ్ ఎంట్రన్స్లో వచ్చేసి ఇక్కడ ఆవులు ఉన్నాయి. సో ఇక్కడ ఇవి వచ్చేసి ఒంగోలు ఆవులు. సో ఈ ఒంగోలు ఆవులకు ఒక షెడ్ వేశారు. సో నెక్స్ట్ వచ్చేసి పెద్ద షెడ్ ఉంది. సో ఆ పెద్ద షెడ్లో వచ్చేసి వీళ్ళు గడ్డి ఇవన్నీ పెట్టారు. సో అన్ని విషయాలు మనం అడుగుదాము. సో ఫస్ట్ అయితే నేను డైరీ ఫామ్ మొత్తం చూపిస్తాను వీడియోలో. దాని తర్వాత వచ్చేసి మనము అన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో వీళ్ళకి వచ్చేసి డైరీ ఫామ్కు మొత్తం ఖర్చు వచ్చేసి ఇప్పటి వరకు 8 కోట్లు అయిందంట. సో వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇంకా లాభాలు రావడం అయితే స్టార్ట్ కావలేదు అనేసి చెప్పారు. సో వీళ్ళ దగ్గర ఉండే పాలు మొత్తం వీళ్ళు డోర్ డెలివరీ చేస్తారంట. సో 100 రూపీస్కు. ఫ్రెండ్స్, మీ దగ్గర గేదెలు ఆవులు ఏమైనా సేల్కి ఉంటే మీరు నా వాట్సాప్ నెంబర్కు పోస్ట్ చేస్తే నేను యూట్యూబ్లో వీడియో చేయడం జరుగుతుంది. సో నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9603547909. అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, అది నా వాట్సాప్ నెంబరు. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి నేను వెళ్ళే టైంకి వచ్చేసి పాలు తీస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి నేను మొత్తం ఇక్కడ డైరీ ఫామ్ మొత్తం తిరిగిన తర్వాత గేదెలన్నీ చూపిస్తాను. చూపించిన తర్వాత మనము పర్సన్ అడిగి తెలుసుకుందాము. సో ఎలా ఖర్చు అయింది, సో గేదెల వివరాలు మొత్తము. సో షెడ్యూల్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. సో అందుకు కొంచెం వీడియో బ్రైట్నెస్గా రాలేదు. ఈ గోశాలలో ఉన్న మొత్తం గేదెలు వచ్చేసి అన్ని ముర్రా జాతి గేదెలు మాత్రమే ఉన్నాయి, వేరే జాతి గేదెలు ఏం లేవు. ఈ గోశాలలో మ్యాక్సిమం అన్నీ వచ్చేసి హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. చూడొచ్చు మీరు కూడా గేదెలను. అన్నీ హెవీ సైజే. సో బయటికి అయితే వీళ్ళైతే అమ్మారంట అసలు గేదెలను. బ్రదర్స్, మీరు ఎక్కడైనా సరే 300 గేదెలు ప్లస్ ఆవులు ఉన్న డైరీ ఫామ్ ఎక్కడన్నా చూస్తే కింద కామెంట్లో పిన్ చేయండి. మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఇంత పెద్ద డైరీ ఫామ్ ఉంటే. సో ఇది వచ్చేసి నంద్యాల జిల్లాలోనే అతిపెద్ద డైరీ ఫాము.
చూడొచ్చు మనము ఈ డైరీ ఫామ్లో వచ్చేసి ఇవి వచ్చేసి పడ్డదుళ్ళు. సో ఇవి వచ్చేసి వీళ్ళ ఓన్ పడ్డదుళ్ళు, అంటే ఈ గేదెలకు పుట్టిన పడ్డదుళ్ళు వీళ్ళు అమ్మకుండా వీళ్ళే పెట్టుకున్నారు. సో దీనికి వచ్చేసి ఒక సపరేట్ బ్లాక్ పెట్టుకున్నారు. సో ఇవి వచ్చేసి చిన్న సైజువి. సో వీళ్ళు సైజులు బట్టి బ్లాక్స్లో వేసుకున్నారు. చూడొచ్చు మీరు అన్ని దూళ్ళను. ఈ గడ్డి వచ్చేసి వీళ్ళు నానిపోకుండా షెడ్ వేసినారు. సో వీళ్ళు వచ్చేసి ఇది ఎండుగడ్డి ఉంది అండ్ సొప్ప ఉంది దీంట్లో వీళ్ళకు. చూడొచ్చు మనము. సో వర్షం వచ్చినా సరే గడ్డి కుళ్ళిపోకుండా వీళ్ళు వచ్చేసి షెడ్ వేసినారు. చూడొచ్చు. ఇవి వచ్చేసి మొత్తం ఒంగోలు జాతి ఆవులు. చూడొచ్చు మీరు బ్రీడు. సో దీనికి సపరేట్గా షెడ్ ఉంది, పక్కనే వేసినారు. సో ఇక్కడ దూళ్ళు వచ్చేసి బాగా క్వాలిటీతో ఉన్నాయి, ఒంగోలు జాతి దూళ్ళు. సో ఇవి వచ్చేసి మ్యాట్లు. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు? ఏదినా ఇది ఉండేది 2 ఎకరాలలో ఉంది మొత్తం షెడ్స్ అన్ని కనెక్షన్. 2 ఎకరాలు ల్యాండ్ అయితే 10 ఎకరాలు ఉంది. మొత్తం 8 ఎకరాలు శ్రీగంధము, మామిడి, రకరకాల సంబంధించినది ఇక్కడ లేదు. వేరే చోట పొలం తీసుకుని అక్కడ 20 ఎకరాలు నాటినాం గడ్డి. సూపర్ నేపియరే మొత్తం. ఓన్లీ సూపర్ నేపియర్ ముర్రా మొత్తం టోటల్ ముర్రా. పెద్దవి అయితే 100 ఉన్నాయి, చిన్నవి మొత్తం కలిపి 200 ఉంటాయి. ఆవులు ఒక 50 ఉన్నాయి. సహివాలు, ఒంగోలు 2 జాతులు ఉన్నాయి. మళ్ళీ 50 ఉన్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం 200 అంటే 60 నుంచి 65, 70 అటు ఉంటాయి పాలు ఇచ్చేటివి. డైలీగా వచ్చేసి కొన్ని అదే డెలివరీ అవుతుంటాయి, కొన్ని మళ్ళా పోతుంటాయి. అప్ అండ్ డౌన్ రోజు వచ్చేసి 400 లీటర్లు, 400, 450 మ్యాక్సిమం ఇప్పుడు రన్ అవుతుంది. బయట మనము ప్రిపేర్ చేస్తున్నాము మన కస్టమర్లకు కంటిన్యూగా. మనమే డోర్ డెలివరీ ఇస్తున్నాము. లీటర్ వచ్చేసి 100 రూపాయలు. మనం 100 రూపాయలు జనరల్గా అయితే కాదు, కానీ అన్నీ పోవు కదా. మనం కొదవై మళ్ళీ మేము ప్యాక్ చేసి పక్కన తీసుకోవాల్సిందే. మార్కెట్ పెంచుకుంటున్నామట చిన్నగా. ఇప్పుడైతే అమ్మడం లేదు, ఇంకొక సంవత్సరం పడుతుంది. ఒక సంవత్సరం అయితే బ్రీడ్ ఇక్కడనే తయారవుతుంది, అమ్ముతాం. ఇది 8వ సంవత్సరం. ఫస్ట్ 4 ఆవులు, 6 బర్రెలు ఆర్గానిక్ వ్యవసాయం కోసం స్టార్ట్ చేసినాము. దాని తర్వాత చిన్నగా దానికి పెంచుకుంటా వచ్చేసినాం. వాటిని ఇప్పుడు 250 వరకు వచ్చినాం.
సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే 4 నుంచి start. అంతే. సో ఎవరైనా కొత్త డైరీ ఫామ్ పెట్టేటోళ్ళకి ఏం సలహా ఇస్తారు మీరు? ఎక్కువ తెచ్చుకోవాలా లేకపోతే తక్కువ తెచ్చుకోవాలా? ఎట్లా తెచ్చుకొని ఎట్లా స్టార్ట్ చేయాలా? అంటే మన స్తోమతను బట్టి తెచ్చుకోవాలా. ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ చేసుకోవాలి. ఒకటేసారి ఏదో లేదు అది అంటే కాదు. ఫస్ట్ చిన్నగా సొంతంగా నిదానంగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని ఏదో ఒక 10 తెచ్చుకొని దాంతో డెవలప్ అయ్యి దాంతోనే మళ్ళీ కొనుక్కుంటా ముందుకు వెళ్ళిపోవాలి. ఒకటేసారి అది అంటే కాని పని ఇది. నష్టాలు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు సొంతం ప్రిపేర్ మనం అన్నీ మనం చేసుకోవాలి. కొంతవరకు మన ఇంటి వాళ్ళు ఉండాలా. మొత్తం దాని మీద ఆధారపడితే కూడా కష్టమే. ఇప్పుడు ఇక్కడ దున్నపోతులు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఖైదుల్లో దున్నపోతులు ఉంటాయి కదా. అవును. సో ఇప్పుడు ఆ దున్నపోతులు మీరు ఏం చేస్తారు? మేము ఇంకా మామూలుగా దున్నపోతులు బయటికి అమ్మేస్తుంటాము. అది అమ్మేస్తుంటాము. అది కేజీ ఇంత అని పెట్టినాము. కేజీ 60 రూపాయలు అట్లా పెడతాము. వాళ్ళైతే వచ్చి తీసుకుపోతుంటారు. మా బ్రీడ్ కోసం మనమే పెంచుతున్నాం. అన్నీ మనమే పెంచుతున్నాం. బయటికి అయితే అమ్మడం లేదు. మ్యాక్సిమం వస్తుంటుంది. అదే ఇప్పుడు మనకు కొన్ని అటు ఇటు ఉంటుంది కదా. కస్టమర్ కరెక్టే. ఇప్పుడు మనము అన్ని అదే రేటు కొన్ని మనం బయటకు కూడా ఇస్తున్నాం. స్పీడ్ స్టార్ట్లకు దానికి దీనికి యావరేజ్ మీద మనం 60 రూపాయలు 65 లెక్కేసుకోవాలి. యావరేజ్ మీద ఇప్పుడు 400 అంటే ఇంకా 4 24 అట్లా లెక్కేసుకోవాలి. మొత్తం అదే పోదు కదా అట్లా. ఇప్పుడైతే ఆదాయం అయితే ఏం లేదు. లేదు మనం పెంచుతున్నాం కదా. ఇప్పుడు దూడలు సగం నెలన్నర వరకు సగం పాలు దానికే దాపుతున్నాం మనం బ్రీడ్ పెంచాలని. కొదమల్లో దూడలు ఎక్కడ బతకవు. ఓన్లీ మా డైరీలో ఉండే దూడలు ఎక్కడ బతకవు. వెయిటింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా, తప్పదు. ఒక సంవత్సరం కష్టపడాల్సిందే. అప్పుడు మనమే బయటికి ఇచ్చేయాలి కదా. అంతవరకు దీనికి కూడా కష్టంగానే ఉంది ఇప్పుడు. బీహార్లో ఒక 10 మంది ఉన్నారు. లోకల్లో అంతా కలిసి 31 మంది ఉన్నారు. 31 మంది. గడ్డి కోస్తోళ్ళు కానీ ఓన్లీ ఇదే కాదు, పొలానికి అన్నిటికీ. ట్రాక్టర్లు 4 ఉన్నాయి. 4 ట్రాక్టర్లు, ఒక డోజరు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ వాళ్ళకు 15,000 ఒక్కొక్కరికి. 15,000 నుంచి 16 అంటే సీనియారిటీని బట్టి అట్లా అట్లా కొత్తగా అట్లా. లోకల్ వాళ్ళకు 13, 14. డ్రైవర్కి అయితే 14. ఇంటికి ఉదయం 8:30కు వస్తారు. 1 గంట వరకు ఉంటారు. 1 గంటకు పోతే మళ్ళీ 3:30కు వస్తారు. సాయంత్రం 6కి వెళ్ళిపోతారు. గ్యాస్ ఇవ్వాలా, రైస్ ఇవ్వాలా మనం. వాళ్ళ ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ప్లేస్లో పెట్టి పోతారు. మళ్ళీ వాళ్ళు వస్తారు. మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళిపోవాలి. అంటే సిస్టమ్ వాళ్ళే ప్రిపేర్ ఇక్కడ పెట్టి పోతారు వాళ్ళు. అవునవునవును. ఇవి సంవత్సరంన్నర నుంచి 2 ఏళ్ళ లోపల ఉంటాయి. ఇవి పాలు మర్చిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాయి. ఈ 3 సంవత్సరాలు అట్టు వచ్చినప్పుడు అవి హీట్కి వచ్చినప్పుడు అది గర్భం కన్ఫామ్ అయితే వేరే షెడ్లోకి వెళ్ళిపోతాయి. అవి పక్క షెడ్లోకి వెళ్ళిపోతాయి. అంతవరకు ఇక్కడనే ఉంటాయి. ఇంకా స్టేజ్లు 3 స్టేజ్లు ఉంటాయి. ఇప్పుడు హీట్ అయినాక ఒక దాంట్లో ఉంటుంది. మళ్ళీ గర్భం కన్ఫామ్ అయితే మళ్ళీ ఒక దాంట్లోకి పోతుంది. ఫస్ట్లో ఉంటుంది. ఇది ఫస్ట్ బ్లాక్ అన్నట్టు. రెండో దాంట్లో పోతే తర్వాత కన్ఫామ్ అయిపోయి అవుతుంటే మళ్ళీ ఒక 3వ బ్లాక్లోకి వెళ్ళిపోతాయి. అది గర్భంతో ఉన్నప్పుడు దాన్ని కొద్దిగా మేపు దానికి ఎక్కువ వేసుకొని చూసుకోవాలి కాబట్టి సపరేట్ వేరే బ్రీడ్ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఓన్వే మొత్తం ఇక్కడ పుట్టినట్టువే. ఇవి మొత్తం మీద 82 ఎన్నో ఉన్నాయి. 82 ఉన్నాయి. ఇప్పుడు ఇవి పడ్డదుల్లా. అవునవును. సో ఇవి సెకండ్ స్టేజ్. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. సో దీని ఏజ్ ఎంత ఉంటుంది? ఇది 3 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ 2.5 నుంచి 3 సంవత్సరం ఉండొచ్చు. ఇంకా కాలే, కొన్ని కన్ఫామ్ కాలే. ఇంకా సిక్స్ ఇప్పుడు మామూలుగా అయితే ఇంతకుముందు బుల్లు ఇప్పుడు లేదు. 6 వాడుతున్నాం. యూజ్ ఏమంటే దున్నపోతులు పుట్టకుండా ఉండడానికి అంతే. మేలు ప్రీమియలు ఉంటాయి కదా, దానికోసం. పాజిటివ్ రేట్ ఎంత ఉంటుంది ఇప్పుడు? మీరు అదే అంటే పేదోళ్ళే పుట్టాలని మీరు తీసుకుంటున్నారు కదా, సో పాజిటివ్ రేట్ ఎంత ఉంటుంది? ఇప్పటికైతే మాకైతే సక్సెస్గానే అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే లేదు, ఇప్పుడైతే బాగానే ఉంది. మళ్ళీ ఎట్లా ఇప్పుడు 10 దానికి వేపిస్తే ఎన్ని పేదలు పడతాయి? ఇప్పటికైతే 8 అట్ట కన్ఫామ్ అవుతున్నాయి. 10కి 8 అట్ట. సో 100%, 100కు 80% ఉంది మ్యాక్సిమం పేదోళ్ళు. సో
నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ బ్లాక్ అక్కడ వెళ్ళిపోతాయి, మెయిన్ బ్లాక్ వెళ్తాయి. ఇవి ఆవులా? ఇట్లా ఆవులు ఏమన్నా అమ్ముతారు అంటే ఆవులు అంటే ఇప్పుడు దూడలు ఉన్నాయి కదా, ఈ దూడలు ఏమన్నా అమ్ముతారు? దూడలు అమ్మడంలే, మనం బ్రీడ్ కోసమే పెంచుతున్నాం. బ్రీడ్ కోసం పెంచుతున్నాం. సో దూడలు కూడా మొత్తం ఇక్కడే ఉంటాయి. కోడె దూడలు మాత్రం అది రైతులకు వస్తుంటారు, వాళ్ళకి ఇస్తాము. ఇవి అయితే అమ్మడం లేదు. ఒంగోలు ఎక్కువ ఉన్నాయి. ఒంగోలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇవన్నీ సహివాలే, అక్కడంతా ఒంగోలు. ఓకే, ఇక్కడ సహివాలు. ఎట్లా ఎన్ని లీటర్స్ ఇచ్చేవి ఉన్నాయి మీ దగ్గర? ఇవి మ్యాక్సిమం ఒక 10 వరకు ఇస్తున్నాయి. 10 వరకు ఇస్తున్నాయి. 10 వరకు సహివాలు. ఒంగోలు తక్కువ ఇస్తాయి. ఏమంటే మాకు వ్యవసాయానికి అవసరం కాబట్టి ఒంగోలు ఎక్కువ యూజ్ చేస్తున్నాం మనం. సో మీరు ఇప్పుడు గేదెలు మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు గేదెలు? హర్యానా నుంచి డైరెక్ట్. ఎవరైనా ఉన్నారా అక్కడ మీరే పోయి తెచ్చుకుంటారు? మా అబ్బాయిని పంపిస్తాము, అక్కడ ప్రొఫెసర్ ఉన్నాడు. అక్కడ ఒక లోడ్ అంటే కనీసం అంటే 1 నెల పడుతుంది. మొత్తం అక్కడ చుట్టుపక్కల తిరిగి అంతా లోడ్ అన్నీ ఒకసారికి చేర్చుకొని తర్వాత లోడు తీసుకొని ఇక్కడ వచ్చేస్తారు మా వాళ్ళు. చిన్న డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకో వాళ్ళకు అంటే ఎట్లా స్టార్ట్ చేయాలా? ఫస్ట్ స్టార్టింగ్ అంటే 5 నుంచి 10 వరకు ప్రిపేర్ చేసుకొని, ఒకవేళ వాళ్ళు తెలియకుంటే పక్కన డైరీ ఉంటే దాని కాడికి పోయి చూసుకొని ఏంది ఏం కదా అని చూసుకున్న తర్వాత అందులో సొంత మనం వేరే మనుషుల మీద ఆధారపడకుండా మనం కూడా ఉండి చూసుకొని చేసుకుంటా ఆ 10ని తర్వాత దాన్ని చూసుకొని దాని తర్వాత పెంచుకుంటూ పోవాలా. ఒకటేసారి పెంచుకోకుండా ఇబ్బంది లేకుండా అట్లా చేసుకుంటే బాగుంటుంది. మీరు ఇప్పుడు ఫీడింగ్ దీనికి ఎన్నిసార్లు ఇస్తారు రోజు ఫుడ్? ఫుడ్ ఉదయం సాయంత్రం 2 పూట్ల మాత్రమే. 2 పూట్ల మాత్రమే. ఏమేమి ఇస్తారు 2 పూట్లు అంటే? ఇప్పుడు ఉదయం పూట సూపర్ నేపియర్ అదే గడ్డి, అది పచ్చి గడ్డి ఒక ఉదయం వేస్తారు, సాయంత్రం 2 మిక్సింగ్ పట్టినది సాయంత్రం వేస్తారు. తవుడు 2 పూట్ల ఉదయం సాయంత్రం. ఇప్పుడు నైట్ నానబెట్టినది ఉదయం వేస్తారు, ఉదయం నానబెట్టేది సాయంత్రం వేస్తారు. బాగానే ఇస్తాయి. ఇప్పుడైతే మాకైతే అట్టుంది కంఫర్టబుల్, మంచిగానే ఇస్తున్నాయి. అవునవును, ఇంకా పెంచాలనుకుంటున్నాము. సో నాకు తెలిసినంతలో ఇప్పుడు ఈ నంద్యాల జిల్లాలో ఏరియాలో అంటే మాదే. మాదే. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఇంకా 5 షెడ్లు పడతాయి. ఇంకా ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా పోతున్నాం. ముందర ఉంది కదా, ఇంకా దీన్నింటినీ పెంచుకుంటా వెళ్ళిపోతున్నాం. ఓకే, అంటే ఇంకా మీరు 300 టార్గెట్ పెట్టుకున్నారు కదా? అవునవును, పెద్దవే 300 టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఈ షెడ్ ఇంకా ఇప్పుడు 5 షెడ్లు ఉన్నాయి ఇంకా కన్స్ట్రక్షన్ చేసేటివి. 5 తర్వాత 1 సంవత్సరం తర్వాత మనం బ్రీడ్ బయటికి ఇస్తాం. అంతవరకు మనం టార్గెట్ అయిపోయిందంటే మాదంతా తెచ్చుకోవాలి, ఇంకా తేవాలా. ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు తేలా, ఇంకా తెచ్చుకోవాలా. రీసెంట్గా 1 నెల కిందట తెచ్చినాము. ఆవులు బర్రెలు కలిసి ఒక 30 తెచ్చినాము. సహివాలు తెచ్చినాము, అదే పాల కోసమే. పాలు తక్కువ ఉంటాయి ఇక్కడ, మళ్ళీ కూడా తేవాలా. లోడుకు 10 వస్తాయి. 5 రోజులు పడుతుంది. పగులు జర్నీలే, నైట్ ఒకటి జర్నీ. పగులు ఆల్టింగ్, నైట్ ఒకటి జర్నీ. గ్యాప్ ఎంత ఉంటుంది ఇప్పుడు పాలు ఇచ్చేదానికి? ఇప్పుడు పాలు ఇప్పుడు కట్టిపోయింది అనుకో, నెక్స్ట్ అది ఈనడానికి గ్యాప్ ఉంటుంది కదా, 5 నెలలు మీరు దాన్ని తాకుతారా? ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఈనినాక 3 నెలలు 4 నెలలు దాటుతానే మళ్ళా 3 నెలలు తప్పితే 4 నెలలు ఈనాక తర్వాత మళ్ళీ హీట్కి వచ్చినప్పుడు మామూలుగా సెమెన్ వేసేస్తాము. ఆటోమేటిక్గా పాలు ఎండిపోయేదానికి గర్భం కన్ఫామ్ అయి ఉంటుంది. అది మ్యాక్సిమం ఒక 4 నెలలు 5 నెలలు అంతే గ్యాప్, అంతే. ఎక్కువ ఉండదు. దీనికి మొత్తం ఎంత ఖర్చు వచ్చిందన్న ఇది మొత్తం చేయడానికి? ఇప్పటికంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు లెక్క చేయడంలే మేము. ఇంకా అందాజుగా నీ అంచనా ప్రకారం ఎంత ఖర్చు వచ్చింది? అందాజుగా అంటే ఇప్పుడు పాత మొత్తం కలిసి కనీసం అంటే మేము సంవత్సరం ఏరియాలోనే అప్పటికే 8 కోట్లు 9 కోట్లు దాటింది మా లెక్క. ఓకే, అంటే మీరు ల్యాండ్ వాల్యూ కూడా చెప్తున్నారు? ల్యాండ్ కాదు, కన్స్ట్రక్షన్, షెడ్స్, ఈ స్థలం ఇది రీసెంట్ కొనేది అయిపోలాం ఇది. ఓకే, 8 లక్షలు అప్పుడే 8 కోట్లు దాటింది ఇది. 8 కోట్లు ఖర్చు వచ్చింది. ఇప్పుడు బిల్లు ఎంత వస్తుంది? పాల బిల్లు మ్యాక్సిమం అదే ఇప్పుడు 400 లీటర్లు అంటే 4 వేలు పెట్టుకుని 23 లక్షలు అనుకోండి. ఓన్లీ దీని మీద అయితే మాధవత కాదు, ఏమంటే ఆర్గానిక్ వ్యవసాయం దీంతో లింక్ పెట్టుకుని మేము ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో కూడా అంతో ఇంతో వచ్చినది మేపుకు దానకు దీనికి కవర్ చేస్తున్నాం మేము. ఓకే, చుట్టూరు మీరు ఫెన్సింగ్ చేసినారా? అవునవును, ఫెన్సింగ్ ఉందన్నా, మా పొలం వరకు ఫెన్సింగ్ ఉంది. సో దీనిలో గేదెలకు దోమలు రాకుండా సైడ్
చుట్టూ మెస్. ఇది వర్క్ జరుగుతుంది. షెడ్ కన్స్ట్రక్షన్ ముందుకు వెళ్ళిపోతుంది కదా, అది అందుకే ఓపెన్ ఉంటుంది, క్లోజ్ చేసేస్తాం. దోమలు అయితే ఏముండవు. ఫ్యాన్లు కూడా. రోజు 2 పూట్ల, ఉదయం సాయంత్రం 2 పూట్ల క్లీన్ చేయాల్సిందే, 2 పూట్ల కడగాల్సిందే. సో బీహార్లో మాత్రం ప్రతి రోజుకు 2 సార్లు. బీహార్ వాళ్ళు కానీ లోకల్ వాళ్ళు కానీ ఎవరైనా 2 పూట్ల కడగాల్సిందే. బీహార్ వాళ్ళు ఏంటంటే మొత్తం మీద పాలిచ్చే దానికే పెట్టుకుంటాము. మామూలుగా పాలు ఇవంటివి గర్భం అవన్నిటి వల్ల మా లోకల్ వాళ్ళే చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు షెడ్లు వేసి ఇచ్చారా? అంటే రూములు ఉన్నాయి. వంట కూడా బయోగ్యాసే. న్యాచురల్. వీళ్ళకి ఇక్కడ బీహార్లో ఉన్నారు కదా, వాళ్ళకి పాలు కూడా ఏమన్నా అంటే పాలు ఇస్తారు. రోజుకి వచ్చేసి మనిషికి వచ్చేసి 1 లీటర్ తీసుకుంటారు వాళ్ళు. 1 లీటర్ పాలు తీసుకుంటారు ఒక మనిషికి. మ్యాక్సిమం ఇప్పుడు 6 మంది ఉన్నారంటే 5 లీటర్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. బాగానే పని చేస్తారా బీహార్ వాళ్ళు? బాగానే చేస్తారు. పాలు కూడా మీకు ఒకటేసారి బండిలు తెచ్చుకున్నారా? ఏది తాడు బండిలు తెచ్చుకోవాల్సిందే. రెడీమేడ్ కొన్నాం మేము. బండిలు తెచ్చుకొని వీళ్ళే తలుగులు వేసుకుంటారు ఇక్కడ. సంవత్సరానికి సీజన్ బట్టి మేము స్టాక్ పెట్టుకుంటాం. ఇన్ని కాదు, మాకు అనుకూలంగా ఇన్ని పడతాయని అంచనా దానిపైన కొని గోడౌన్ స్టాక్ ఉంది. ఇక్కడనే గోడౌన్ ఉంది మాదే, దాంట్లో పెట్టేస్తాము. డైలీ వడ్లు మొక్కజొన్నలు మిక్సింగ్ మిషన్. కింట వచ్చేసి నీకు కేజీ వచ్చేసి 22 రూపాయలు 20 అట్లా పడుతుంది సీజన్లో. వడ్లు కూడా అంతే, సీజన్ 1200 బస్తా సీజన్ బట్టి కొంటాం మేము. మార్కెట్ గ్రైండ్ ఇన్నే మనం సొంత ఓన్గా ప్రిపేర్ చేసుకొని మనమే దానా ఇక్కడనే బయట నుంచి కొంటాం. రైతుల కాడ కొనాల్సిందే. ఇక్కడనే ప్రిపేర్ మనమే చేసుకుంటాం. ఇక్కడే చేసుకుంటాం. పచ్చిది ప్లస్ ఒట్టిది 2 మిక్సింగ్. గడ్డి చాలదు కాబట్టి దండిగుంటే పచ్చిది వేస్తాము. ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి 2 మిక్సింగ్ చేస్తున్నాం. 2 చాప్ కట్టర్లు, ఒకటి ట్రబుల్ ఇచ్చినా ఒకటి సేఫ్టీ సైడ్ ఒకటి పెట్టుకున్నాం. 2 మిక్స్ చేసి వేస్తాం. సూపర్ నే పేరు అంటే ఈ దానికి 20 ఎకరాలు వేసినాము. 20 ఎకరాలు సూపర్ 250 దాంట్లో ఎన్ని రోజులకు వస్తుంది సూపర్ నే పేరు మీకు? అంటే ఇప్పటికి మామూలుగా అయితే చాలడం లేదు, రోజు ఒక ట్రాక్టర్ తెస్తున్నాం అంతే. మామూలుగా అయితే రోజు 2 ట్రాక్టర్లు కావాలా అందుకు కాబట్టి ఇప్పుడు ఎండుగడ్డి సొప్ప ప్రతి సంవత్సరం 200 ఎకరాలు తోలుతున్నాం. సొప్ప ఓన్లీ సొప్పనే ఎక్కువ యూజ్ చేస్తున్నాం మేము. మన జొన్న సొప్ప. మేమే అంతా రైతుల దగ్గర మేమే పర్చేజ్ చేసుకుంటాము. ఎకరా ఇంతని మిషన్ బట్టి కట్టించి మా ట్రాక్టర్లు మేమే తోలుకుంటాం ఓన్గానే. బండ్లు ఉన్నాయి కాబట్టి ఓన్ ప్రిపేర్ అంతా సొప్ప. ప్రతి సంవత్సరం ఎకరా 2500 నుంచి 3000 వరకు నడుస్తుంది. సీజన్ బట్టి ఇంకా మన కొనుగోలు ముందుగానే పోయి కొనుగోలు చేసుకుంటాం. 200 ఎకరాలు 200 ఎకరాలు ప్రతి సంవత్సరం మనం ఓన్లీ సొప్పనే ఓన్లీ 200 ఎకరాలు కొని మనమే అంత ట్రాన్స్పోర్ట్ అంతా ఒరిగడ్డి తక్కువ తీసుకుంటాం. ఫీడింగ్ అంటే సూపర్ నేపియర్ అంతే. అవి కందిపిండి మొక్కజొన్నలు వడ్లు మొక్కజొన్నలు రైతుల కాడ కొంటాము. మేమే ప్రిపేర్ చేసుకొని కందిపిండి ఒకటి తెచ్చుకొని మిక్సింగ్ చేసి పట్టి మేము దానేస్తాం అంతే. పాల క్యాన్ పెట్టి 2 పైపులు వేసాం సార్ దాంట్లో. ఓకే అది గుంజుకొని సిరంజి గుంజుతుంది అక్కడ. అక్కడ సిరంజి గుంజి హాఫ్ లీటర్ ఇడిచట. అది ఇక్కడ హీటర్ వచ్చి కటింగ్ అయి పడిపోతుంది. సో ఇప్పుడు మీరు హాఫ్ లీటర్ పెట్టారు ఇది ప్యాకెట్? హాఫ్ లీటర్ సార్. సో ఇప్పుడు మీరు దాన్ని లీటర్ పెట్టాలంటే ఎక్కడ పెడతారు? లీటర్ ఉంది, అది కెపాసిటీ పెంచుకోవాలి. ఆడ ఎక్కడ ఉంటుంది? అక్కడ మాట్లాడాలి. అదే సిరంజి కాడ కింద అడ్జస్ట్మెంట్ ఉంది. అక్కడ లీటర్ పెడితే ఇక్కడ లీటర్ వస్తుంది. లీటర్ వచ్చేసి
ఇట్లా ఒక డ్రమ్ములో మొత్తం ఎన్ని ప్యాకెట్లు ఈ డ్రమ్ముకి ఎన్ని ఉంటాయి? 40 లీటర్లు సార్. 40 లీటర్లు అంటే 80 ప్యాకెట్స్. 80 ప్యాకెట్స్ వస్తాయి. 80 ప్యాకెట్లు వచ్చాయి సార్ అవి. సో లీటర్ పెడితే లీటర్ అవుతుంది అంతేనా? లీటర్ పెడితే లీటర్ అవుతుంది. కవర్ సపరేట్ సార్ అది. బండిల్ అక్కడ బండిల్ బండిలో బండిల్ వచ్చేసి 10-20 రోజులు వచ్చాయి సార్ బండిల్ వచ్చేసి. బండిలా ఇక్కడ ఈ బండిల్ ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ సాధారణ నుంచి తీసుకున్నాం బండిలో. బండిలో మీకు ఎన్ని రోజులు వస్తుంది? 15-20 రోజులు బాగుంది. 20 రోజులు వస్తుంది. వెయిట్ వచ్చేసి 20 కేజీలు బండిలో. ఒక బండిల్ 60 అడుగులు ఉంది ఇక్కడ కింద అండర్ గ్రౌండ్. డెప్త్ ఒక 14 అడుగులు లోతు ఉంటుంది లోతు. ఈ వేస్ట్ వాటర్ అంతా మొత్తం ఇక్కడ మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అంతా ఇక్కడికి వెళ్ళి వస్తుంది. ఈ నుంచి పంపింగ్ ద్వారా మేము బయటికి పొలాలకు వాడుతున్నాం, ఆర్గానిక్గా పనిచేస్తున్నాం. డైలీ ఆ రోజు మేము పొలానికి బయటికి పంపింగ్ చేసేస్తుంటాం. ఏ పొలానికి ఆ పొలానికి పోతుంటుంది. కెపాసిటీ 2 లక్షల లీటర్లు కెపాసిటీ. మీకు 1.5-2 గంటలకి ఇది ఖాళీ అయిపోతుంది. ఒక అర్ధ ఎకరా అట్ట పడుతుంది. రోజుకి వచ్చేసి పొలంలో ఇంకా అవుట్లెట్లు మొత్తం పెట్టింటాము. ఏది వారాలంటే దానికి ఓపెన్ చేస్తాం మేము. ఈ పొలం అయిపోయిందంటే మళ్ళీ వేరే పొలానికి పొలం అంతా ఆర్గానిక్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఇప్పుడు 10 ఎకరాలు 10 years, మళ్ళీ 15 ఎకరాలు మేము లూజ్కి తీసుకున్నాం. ఆర్గానిక్ రైస్ పండిస్తున్నాం ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి. ఓన్లీ ఈ నీళ్ళతోనే దానికి వెళ్ళిపోతాయి. ఈ చుట్టుపక్కల ఏరియా అంతా ఇదే ట్యాంక్. మళ్ళీ ఫ్రెష్ వాటర్ బర్రెలకు మళ్ళీ పైన కింద ఇది పైన అది 2 లక్షల కెపాసిటీ. శ్రీకృష్ణ యొక్క విగ్రహం ఉంది ఇక్కడ. ఇక్కడ ఏమంటే ప్రసవ మందిరం అంటారు. ఇక్కడ మొత్తం ఇది ఎందుకంటే ప్రసవ మందిరం అంటే ఆవు ఈనేటప్పుడు డెలివరీ అయ్యే టైంలో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ తీసుకొస్తాము ప్రతి ఆవును డెలివరీ. ప్రసవ మందిరం అంటే శ్రీకృష్ణ చుట్టూ తులసిమ్మ చుట్టూ తిరగనీకి ప్రదర్శన చేయనీకి ఇక్కడ. దానికోసం ఇక్కడ పెట్టాము ఇది. మొత్తం 50 ఉన్నాయి. డెలివరీ టైం ఇక్కడికి వస్తుంది. తులసి చుట్టూ మొత్తం రౌండ్ ప్రదక్షిణ చేయనీకి అంట. సేమ్ ఒక గుడిలా చేసినారు కదండి. వినాయకుడు, ఈశ్వరుడు, పార్వతి, కుమారస్వామి నలుగురు వాళ్ళ కుటుంబం. సో ఎవ్రీడే అయ్యేస్తాడా ఇక్కడికి? డైలీ పంతులు ఉదయం పొద్దున్నే వస్తాడు, దీపారాయణ చేసి వెళ్ళిపోతాడు. ప్రతి సోమవారము పాలాభిషేకం చేస్తాం. బట్టలు చేంజ్ చేయడం. ఫ్రెష్ వాటర్ ఇది 2 లక్షల కెపాసిటీ సేమ్. 2 లక్షల లీటర్లు. ఇది మనం పైన రేకులు వేయకుంటే పాసి పడుతుంది. క్లీనింగ్ ప్రాబ్లం అవుతుంది మాకు. అందుకు కాబట్టి ఎండ తగలనప్పుడు పాసి పట్టడంలే. అందుకు కాబట్టి ఇప్పుడు సంవత్సరం నుంచి మాకు ఐడియా వచ్చింది. అంతకుముందు తెలియదు. డైలీ 3 రోజులకు ఓపెన్ ఉన్నది. అప్పుడు ఏంటంటే డైలీ కడుగుతుంటే అది కావడంలే. అందుకు కాబట్టి ఈ రకంగా చేసినాం. ఇప్పుడు పాసి అయితే పట్టడంలే, ప్రాబ్లం లేదు. ఎవరైనా సరే ఇట్లా వేయించుకున్నప్పుడు ఓపెన్ పెట్టకుండా ఇట్లా ఖచ్చితంగా క్లోజ్ చేసుకుంటేనే మీరు ల్యాండ్ పాసి నీకు కరెక్ట్ 5-6 రోజులకే మొత్తం పట్టేస్తుంది. సో ఇప్పుడు మీరు 2 లక్షల లీటర్ పడతాయి కదా ఇది. ఇది మీ 250 ఉన్నాయి మొత్తం. 1.5 రోజు అంతే. 1.5 రోజు అయిపోతుంది. 1.5 ఖాళీ అవుతుంది. 2 మోటార్లు ఉన్నాయి సోలార్. ఓకే, ఓన్లీ మోటార్లకు ఒక్కదానికి సోలార్? మోటార్లకు మాత్రం అంటే షెడ్లకు ఉంటుంది అంత. ఓకే ఆ షెడ్ల పైన కూడా ఉంది. షెడ్ల పైన అది దీనికి. ఓకే, ప్యాకింగ్ టైం ఉండదు, ప్రాబ్లం ఆగనికి లేదు కదా. ఓకే, అందుకు కాబట్టి ప్యాకింగ్ టైంలో మనం లేకునే వర్క్ జరుగుతుంటుంది. ఇప్పుడు కరెంట్ బిల్ ఎంత వస్తుంది మీకు నెల? కరెంట్ బిల్లు 15,000 నుంచి 20,000 అట్లా వస్తుంది. ఇప్పుడు ఓన్లీ మన లైటింగ్ దాని వరకే కదా. ఓన్లీ మిగతా దానికి కొన్ని నెలలకు సోలార్ నడుస్తుంది. 15,000 నుంచి 20,000 వరకు వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.